నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు బొత్స గారికి వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఇవ్వాల్సిన అంతర్గత కారణాలు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావట్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే బొత్స గారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు సామాజిక న్యాయం చేశారా? ఇంకొకటి ఏంటంటే బొత్స సత్యనారాయణ గారికి వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా బొత్సకి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఇచ్చారు. అయితే ఎందుకు ఇచ్చారు? మొన్న ఎమ్మెల్సీగా కూడా బొత్సాని ఎన్నుకున్నారు. ఆయన బొత్స వచ్చి ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసి ఆయన మొన్న కళా వెంకట్రావు చేతిలో 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఆయన. సో అటువంటి బొత్సాని ఎందుకు ఈయన అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అసలు ఉత్తరాంధ్ర ప్రత్యేకత ఏంటి అంటే, ఉత్తరాంధ్ర నిజంగానే వీళ్ళకి ఒక కంచుకోటగా ఉంది లాస్ట్ టైం. ప్లస్ ఉత్తరాంధ్రలో ఒక మంచి నేత అంటే చెప్పుకోదగ్గ నేత అంటే బొత్స వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి. సో అటువంటి బొత్స తెలుగుదేశానికి వెళ్ళిపోదామని అనుకున్నాడు ఆయన. మధ్యలో వార్తలు వచ్చాయి, మీకు గుర్తుండి. అది ఎట్లా అంటే మనం ఎన్నికల ముందు నుంచి కూడా బొత్స టీడీపీలోకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి వార్తలు వస్తూనే ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఎమ్మెల్సీగా నిలబెట్టారు. 838 మంది సభ్యులు ఉంటే అందులో 538 సభ్యులు వైసీపీ వైపు ఉన్నారు, 300 తెలుగుదేశం వైపు ఉన్నారు. అయితే ఎందుకు చంద్రబాబు నాయుడు నిలబెట్టలేదు మరి అభ్యర్థిని? అంటే ఓడిపోతామన్నా అని వైసీపీ వాళ్ళు కూడా మీరు ఓడిపోతారనే భయంతో నిల్చోబెట్టలేదు అన్నారు. కానీ అది కాదు. గతంలో కూడా వైసీపీ వాళ్ళకి ఎక్కువ సభ్యులు ఉన్నప్పటికీ తెలుగుదేశం గెలిచింది గతంలో. సో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, వాళ్ళు క్రాస్ ఓటింగ్ ఎలాగా చేస్తారు, మనం వాళ్ళని ఏదో కొనుక్కున్నాము, హార్స్ ట్రేడింగ్ చేసామనే మాట మనకెందుకు, మనకు అవసరం లేదు. సో మనం యునానిమస్గా వాళ్ళని గెలవనివ్వండి, మనం నిల్చోబెట్టద్దు అన్నారు. సో ఆ రకంగా బొత్స అయితే ఎమ్మెల్సీ అయ్యారు ఏకగ్రీవంగా. అయితే ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి బొత్సకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇప్పుడు బొత్స కనుక వెళ్ళిపోతే ఉత్తరాంధ్రలో సరైన నాయకుడు లేరు. రెండోది, ఇప్పుడు చాలా భూదందాలంతా మీరు తీసుకున్నారంటే ఇటు వైజాగ్లోనే ఎక్కువే, అటు మదనపల్లి చిత్తూరు సైడ్ కూడా చాలా ఎక్కువ. అందులో మనం చూసాం జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు 800 ఎకరాలు భోగాపురంలో ఎంత ఆయన ల్యాండ్ స్కామ్ చేశారు, ఇవన్నీ మనం చదువుకున్న తర్వాత ఈ చుక్కల భూములు ఇవన్నీ మనకు తెలుసు. అసైన్డ్ భూములు ఏమయ్యాయి, అసలు వైజాగ్ మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి కన్ను పడింది, అభివృద్ధి చెందిన ఒక ప్రాంతాన్ని తీసుకుని ఆయన రాజధానిగా ఎందుకు చేసుకోవాలనుకున్నారు అని మనం మాట్లాడుకున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఈ ప్యాలెస్ ఏదైతే కట్టాడో అది ఎందుకు కట్టాడు, ఆయన క్యాంప్ ఆఫీస్ ఎందుకు చేసుకోవాలనుకున్నాడు, తర్వాత ఇక్కడ మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళ ఆస్తులు ఎంత కబ్జా చేశారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు బొత్స మీద కూడా కేసులు వస్తాయి. ఇప్పుడు ఈ కేసులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా అతన్ని కాపాడుతాడు, అదొక సందేహం ఉంది మనకి. ఎందుకంటే తన్ని తాను కాపాడుకోలేని వాడు పక్క వాళ్ళని ఎలా కాపాడుతాడు? కాపాడుకోలేకే కదా ఇప్పుడు నేను వెళ్ళాలి లండన్కి అని పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నాడు. ప్లస్ ఇప్పుడు సిబిఐకి మళ్ళీ అడిగాడు కదా, నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను వెళ్ళాలి నా కూతురు దగ్గరికి అని. సో అయితే మాత్రం బొత్స మాత్రం చాలా చాకచక్యంగా తను ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా సేఫ్లో ఉన్నట్లు లెక్క ఒక రకంగా. ఎందుకంటే ఫ్యామిలీ నుంచి 4 ఉన్నారు రాజకీయాల్లో, మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పుడు వైజాగ్ మీద పట్టుంది కదా అతనికి, వైజాగ్ పరిసర ప్రాంతాల మీద అతనికి చాలా పట్టుంది. రేపొద్దున్న ఒకవేళ ఇవాళ కాకపోతే ఇంకో 2 ఏళ్ల తర్వాత తను మళ్ళీ తెలుగుదేశానికైనా వెళ్ళొచ్చు, జనసేనకైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇతను ఎవరు జగన్మోహన్ రెడ్డి బొత్సాన్ని తీసుకురావడంలో సామాజిక న్యాయం ఆలోచించాడు, బీసీలకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని అంటున్నారు. అంటే తెలుగుదేశం ఎప్పుడు కూడా బీసీలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా. కానీ ఇక్కడ సామాజిక న్యాయం కంటే కూడా, ఇప్పుడు సామాజిక న్యాయం ఏముంది ఇందులో, సామాజిక న్యాయం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది ఏంటంటే ఇతన్ని అంటే ఒక దిగ్బంధం చేసి కదలకుండా చేసి వేరే పార్టీలోకి వెళ్లకుండా ఒక పదవి ఇచ్చేసి, ఇప్పుడు క్యాబినెట్ హోదా కదా అది, ప్రతిపక్ష నేత అంటే క్యాబినెట్ హోదా, అది క్యాబినెట్ ర్యాంక్ కాబట్టి ఆ రకంగా అతన్ని పట్టి ఉంచాడు. రెండోది, తనకి క్యాబినెట్ హోదా ఇంకా రాలేదు, ప్రతిపక్ష నేత హోదా రాలేదు, ఎమ్మెల్యేనే ఇప్పుడు. అయినప్పటికీ జనరల్గా జగన్మోహన్ రెడ్డి అలాంటివి ఒప్పుకోడు కదా, తనకంటే వేరే వాళ్ళు గొప్పగా ఉంటే అతను ఊరుకోడు. కానీ ఇక్కడ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో బొత్సాని ఉంచటం కోసం అతన్ని శాసనమండలి చైర్మన్గా చేసుకున్నాడు. సో ప్రతిపక్ష నేత హోదా కూడా ఇచ్చాడు. ఇప్పుడు రేపొద్దున శాసనమండలి వీళ్ళకి ఇంపార్టెంటే ఒక రకంగా.
రేపొద్దున ఏ బిల్లులు పాస్ అవ్వాలన్నా కూడా శాసనమండలి మీద ఆధారపడాలి. అయితే ఇప్పుడు శాసనమండలిలో మిగతా సభ్యులు వెళ్ళిపోయారనుకోండి, నెమ్మదిగా వెళ్ళిపోకుండా ఉండరు కదా. రేపొద్దున ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు వాళ్ళు కొమ్ము కాస్తారు. ఇప్పుడు అసలు విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి తీసుకొచ్చిందే బొత్సాని, అందుకే కదా. విజయసాయిరెడ్డి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. నెంబర్ 2 అతను. ఇంకోటి మనం చూసాము కేసు, అయితే శాంతి అనే ఆవిడ కేసు విన్నాము. అంటే ఈయన పార్టీలోనే ఇవి జరుగుతున్నాయి. సో విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి ఇప్పుడు బొత్సాని ఎందుకు ఎలివేట్ చేశాడు అంటే, రేపొద్దున్న ఎటొచ్చినా బొత్సాని అంటే వేరే పార్టీలోకి వెళ్లకుండా తన పార్టీని కొంచెం పటిష్టపరచుకోవటానికి ఆలోచించాడా అనేది కూడా మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ బొత్స ఎంతవరకు ఉంటాడు అనేది కూడా సందేహమే. ఇప్పుడు టైం బీయింగ్ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఒక అవకాశం, ఇప్పుడు వేరే పార్టీలోకి వెంటనే వెళ్ళిపోయినా కూడా పెద్ద పదవులు ఏం రావు కదా. అదే 2-3 ఏళ్ల తర్వాత వెళ్ళారనుకోండి, అప్పటికి ఇంకా 2 ఏళ్ళు ఎలక్షన్స్ టైం ఉంటుంది కాబట్టి దాన్ని తాను ప్రూవ్ చేసుకుని నెక్స్ట్ ఎలక్షన్స్లో వేరే పార్టీ తరఫున నిల్చోవచ్చు. అదే అతని ప్లాన్ అయి ఉండొచ్చు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గెలిచానని అనుకుంటున్నాడు, కానీ ఈ గెలుపు తాత్కాలికమే. బొత్స ప్లాన్స్ అయితే బొత్సాకు ఉన్నాయి. బొత్స ఏం చేయాలి ఫ్యూచర్లో అనేది ఆయన ఆల్రెడీ ఆలోచించుకునే ఉన్నాడు. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వస్తున్న ఏదైతే టీడీపీలో జాయిన్ అవుతారని చెప్పేసి అనుకున్న బొత్స గారు ఇప్పుడు ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే, ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే ఇప్పుడు తన పంతా మార్చుకునే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు మీరు అన్నారు ఈ 2 ఏళ్లలో ఏదైనా జరగవచ్చు, ఆయన పార్టీ మారే అవకాశం ఉందని కూడా అన్నారు. అదేదో ఇప్పుడే జరుగుద్దా, లేకపోతే అది జరుగుతున్న ముందే జగన్మోహన్ రెడ్డి గారు పసిగట్టి ఇది ఇచ్చారా, అసలు ఏంటంటారు అది? సో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, వాళ్ళు క్రాస్ అవుటింగ్ ఎలాగా చేస్తారు, మనం వాళ్ళని ఏదో కొనుక్కున్నాము, హార్స్ ట్రేడింగ్ చేసామనే మాట మనకెందుకు, మనకు అవసరం లేదు. సో మనం యునానిమస్గా వాళ్ళని గెలవనివ్వండి, మనం నిల్చోబెట్టద్దు అన్నారు. సో ఆ రకంగా బొత్స అయితే ఎమ్మెల్సీ అయ్యారు ఏకగ్రీవంగా. అయితే ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి బొత్సాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే, ఈయన పార్టీలోనే ఇవి జరుగుతున్నాయి. సో విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి ఇప్పుడు బొత్సాని ఎందుకు ఎలివేట్ చేశాడు అంటే, రేపొద్దున్న ఎటొచ్చినా బొత్సాని అంటే వేరే పార్టీలోకి వెళ్లకుండా తన పార్టీని కొంచెం పటిష్టపరచుకోవటానికి ఆలోచించాడా అనేది కూడా మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ బొత్స ఎంతవరకు ఉంటాడు అనేది కూడా సందేహమే. అతను వెళ్ళిపోతాడని తెలిసాకే ఇప్పుడు 2 రకాలుగా అన్నమాట. ఒకటి, ఒక బలహీన వర్గాల వ్యక్తికి ఒక పదవి ఇచ్చాము అని అనిపించుకోవచ్చు. 2, బొత్స వేరే పార్టీలోకి వెళ్లకుండా ఆపటం అయింది. అతనికి తెలిసి ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ తాత్కాలికంగా అయితే ఆపగలిగాడు కదా. ఇప్పుడు ఇతను వెళ్ళిపోతే మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఎట్ ప్రెసెంట్ ఇది చేయగలిగాడు. ఇది ఎంతకాలం అనేది మనకు తెలియదు. 1-2 ఏళ్ళు ఉంటాడా, తర్వాత ఏం చేస్తాడు బొత్స అనేది మనం వేచి చూడాలి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్టుగా అయితే పార్టీ ఉండదు. 2029కి పార్టీ కనుమరుగైతే అయిపోతుంది. అందుకని సరే తను నెగ్గాడని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది నెగ్గాడా ఓడాడా అనేది ఫ్యూచర్లో ఆయనకే అర్థమవుతుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.